మొన్న టీవీలో చూశాను. ఒక నాయకుడు నిన్నటిదాకా ఒక పార్టీ జెండా మోసాడు. ఈ పార్టీ నా ఊపిరి, ఇదే నా సిద్ధాంతం అన్నాడు. ఈ రోజు ఆ జెండానే కింద పడేసి ఇంకో జెండా పట్టుకున్నాడు. ఆయన ఏం చెప్పాడో తెలుసా? నా ప్రజల కోసం, నా నియోజకవర్గ అభివృద్ధి కోసం, నా ఆత్మగౌరవం కోసం ఈ త్యాగం చేస్తున్నాను. త్యాగం ఎంత గొప్ప పదమో కదా. ఈ దృశ్యం మనకు కొత్త కాదు. ప్రతి ఎలక్షన్ ముందు ఈ కండువాల మార్పిడి అనే డ్రామాను మనం చూస్తూనే ఉంటాం. పొద్దుకో పార్టీ, పూటకో సిద్ధాంతం. మన రాజకీయం ఒక సర్కస్ లా మారిపోయింది. కానీ ఈ సర్కస్ లో మనం ప్రేక్షకులు కాదు, మన బతుకులే బలిపశులు అవుతున్నాయి. మనం కొంచెం లోతుగా ఆలోచిద్దాం. ఒక నాయకుడు పార్టీ ఎందుకు మారుతాడు? ఆయన చెప్పే మాట ఏంటి? నా ప్రజలు నా వెంటే ఉన్నారు, నేను ఎక్కడుంటే వాళ్ళు అక్కడే, నా నియోజక అభివృద్ధి కోసం ఈ నిర్ణయం. వినడానికి ఎంతో బాగుంది కదా. ప్రజాసేవకుడు అనిపించుకోవడానికి ఎంత తప్పిస్తున్నారు. ఈ కండువా మార్పిడి వెనుకున్న లెక్కలేంటి? నిజంగా మన కాలనీ రోడ్డు బాగలేక వాళ్ళు పార్టీ మారుతున్నారా? మన పిల్లల స్కూల్ కోసం మారుతున్నారా? మన హాస్పిటల్ కట్టించడానికి మారుతున్నారా? కాదు. వాళ్ళకి కావాల్సింది పదవి, అధికారం. ప్రతిపక్షంలో ఉంటే పనులు జరగవు, నిధులు రావు. అదే అధికార పార్టీలోకి దూకితే అడిగినన్ని కాంట్రాక్ట్లు వస్తాయి, అడిగినన్ని ఫైళ్లు కదులుతాయి, వాళ్ళ వ్యాపారాలు బాగుపడతాయి. అన్నిటికంగా ముఖ్యంగా పాత కేసుల నుండి రక్షణ దొరుకుతుంది. ఈ డ్రామాలో, ఈ వ్యాపారంలో నలిగిపోతుంది ఎవరు? మనమే. ఒక ఓటర్గా మనమే నలిగిపోతున్నాం. మనం ఓటు ఎందుకు వేస్తాం? ఒక గుర్తును చూసి, ఒక సిద్ధాంతాన్ని నమ్మి, ఒక నాయకుని నమ్మి. ఇతను మనవాడు, మన కోసం పనిచేస్తాడు అని మన 5 ఏళ్ల భవిష్యత్తును వాడి చేతిలో పెడతాం. కానీ అతను ఏం చేస్తున్నాడు? మనం వేసిన ఓటును, మన నమ్మకాన్ని తీసుకువెళ్ళి వాళ్ళ సొంత బేరానికి, వాళ్ళ రాజకీయ మార్కెట్లో అమ్ముకుంటున్నాడు. మీరు ఏ గుర్తుకు వేసినా పర్వాలేదు, నేను గెలిచాక నాకు నచ్చిన చోట నా ఓటు నమ్ముకుంటాను, నా సీటు నమ్ముకుంటానని మన మొహం మీదే చెప్తున్నాడు. దీనివల్ల ఏమవుతుంది? 5 ఏళ్లలో 5 లీడర్లు మారుతారు. ఏ లీడర్ ఏ పార్టీలో ఉన్నాడో కూడా మనకు తెలియదు. మన కాలనీలో మొదలుపెట్టిన రోడ్డు ఆగిపోతుంది. ఎందుకు? అది పాత ఎమ్మెల్యే తెచ్చింది, నేనెందుకు పూర్తి చేయాలంటాడు కొత్త ఎమ్మెల్యే. వాళ్ళ పార్టీలు మారుతున్నాయి, వాళ్ళ ఆస్తులు పెరుగుతున్నాయి, కానీ మన బతుకులు మాత్రం మారడం లేదు. చిన్న చిన్న నాయకులు కూడా నా వెనక 10,000 ఓట్లున్నాయి, 1,00,000 ఓట్లున్నాయి, నా ప్రజలు నా వెంటే అంటారు. నిజమేనా? మనం వాళ్ళ వెనుక ఉన్నామా? మనం ఏమైనా గొర్రెలమా? వాళ్ళు ఏ జెండా పట్టుకుంటే ఆ జెండా మోయడానికి, వాళ్ళు ఏ పార్టీలోకి వెళ్తే ఆ పార్టీ ఓటేయడానికి? వాళ్ళు పార్టీలు మారుతున్నప్పుడు వాళ్ళు మన భవిష్యత్తు మారుస్తున్నారా, లేదా వాళ్ళ భవిష్యత్తును మార్చుకుంటున్నారా? ఇక చాలు, ఈ నాటకానికి తెరదించుదాం. ఈసారి ఆ నాయకుడిని నమ్మి మోసపోకండి. మీ సొంత బుర్రను వాడండి, మీ మనసాక్షిని నమ్మండి. మీ 5 ఏళ్ల భవిష్యత్తుకి ఎవరు న్యాయం చేస్తారో వాళ్ళనే ఎన్నుకోండి. ఎందుకంటే పార్టీలు మారుతాయి, నాయకులు మారుతారు, కానీ మన బతుకులు మాత్రం మారవు.